బుడమేరు వరద సమీప గ్రామాలను చుట్టుముడుతోంది. గన్నవరం, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లోని పలు గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. చెరువులు, కాలువలకు గండ్లు పడడంతో ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడుని చుట్టుముట్టేసింది వరద. ఈ వరదకు జనం కష్టాలకు సంబంధించిన అప్డేట్స్ ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. బెజవాడను వణికించినటువంటి బుడమేరు దిగువ ప్రాంతాలకి విపరీతంగా కూడా పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను గన్నవరం నియోజకవర్గంలోని చెవరూరు కొయ్యగూరపాడు గ్రామ పరిధిలో ఉన్నాను. ఈ గ్రామానికి సంబంధించి బుడమేరు కనుక ఒకసారి ఎడమ చేతి వైపు కనుక చూస్తే ఎంత విస్తృతంగా అక్కడ ఒక సింగినగర్ ప్రాంతంలో చిన్న పాయిలాగా ఉన్నటువంటి బుడమేరు ఈ కొయ్యగూరపాడు వద్ద దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పెద్ద నదిలాగా మనకి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా కొంచెం విస్తృతి తగ్గిన గతంలో కొంత విస్తృతి తగ్గి ఉండేది. ఆ మేట వేసిన ప్రాంతంలో ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే పెద్ద ఎత్తున వరద గతంలో ఎప్పుడూ లేని విధంగా గడిచిన 30 ఏళ్ళలో కావచ్చు, 40 ఏళ్ళలో కావచ్చు ఎప్పుడూ లేని విధంగా ఈ వరద నీరు మొత్తం కూడా రావడంతో ఇంత పెద్ద నదిలాగా ఒక నదిలాగా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మొత్తం కొయ్యగూరపాడు గ్రామం మొత్తాన్ని కూడా ఇక్కడ ముంచెత్తింది. ఈ కొయ్యగూరపాడు గ్రామానికి ఒకవైపున పామర్రు, రెండో వైపున గుడివాడ, ఇది ఈ నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. మా ఊరు ఫుల్ వరద వచ్చేసింది సార్. బాగా అటు ఇటు వెళ్తా లేదండి. మాకు తారల మీద పనుల మీద తెచ్చుకుంటున్నామండి. నేను అక్కడికి వెళ్ళి మా ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి నిన్న 3-4 రోజులు సరిపడా ఓడ తెప్పించి స్కూల్లో పెట్టేస్తున్నానండి. చాలా మంది ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి కదా, మీ ఎలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు? అందరూ అక్కడ బళ్ళకి వచ్చారు సార్. అందరూ మెరకు వచ్చేసామండి. అందరు పల్లవాళ్ళు అందరూ కలిసి మాకు బాగా అటు ఇటు వెళ్ళకుండా ఇళ్ళక్క నీళ్ళు ఎక్కేసింది సార్. అంటే పొలాలు, ఈ ఊర్లో పొలాలు ఎలా ఉన్నాయి? ఆ పొలం మొత్తం మునిగిపోయింది సార్. రైతుకి అసలు ఏం లేదండి. అసలు అందరూ 2-3 కోట వేసారండి, ఏం లేదండి. రైతు ఆందోళనగా ఉందండి బాగా. ఇది మనం చూడొచ్చు. ఇప్పుడు మనం బుడమేరు ఎంత విస్తృతంగా బుడమేరు దాటి ఊర్లోకి వచ్చాము, కొయ్యగూరపాడు ఊర్లోకి వచ్చాము. నాకు నడుములోతు పై భాగంలోకి మాత్రం పూర్తిగా కూడా నీరు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పూర్తిగా కూడా అంటే కేవలం 1 రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపుగా వారం రోజులు పైబడి నుంచి కూడా ఈ ఊరు మొత్తం కూడా ఇదే రకమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. కేవలం పడవల ద్వారా అధికారులు వచ్చి వీరిని పలకరించి వీరి కోసం ఈ గ్రామంలో కూడా పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. దుర్గాతో రవి, TV9 కొయ్యగూరపాడు నుంచి.